హలో హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ శ్రావణ్. ఈ యొక్క క్లాస్ లో నెంబర్ 1 వచ్చేసి కాపీరైట్ స్ట్రైక్ అంటే ఏంటి, నెంబర్ 2 కాపీరైట్ క్లెయిమ్ అంటే ఏంటి, నెంబర్ 3 కమ్యూనిటీ గైడ్లైన్ స్ట్రైక్ అంటే ఏంటి అన్నది ఈ 3 గురించి మనం ఎంత మాట్లాడుకుంటే అంత బెటర్. ఓకేనా, మనకు ఒక యూట్యూబ్ ఉన్నట్టయితే ప్రతి ఒక్కరు కూడా వీటి గురించి తెలుసుకోవాలి. ఓకేనా, వీటి గురించి తెలుసుకున్న తర్వాతనే మీరు యూట్యూబ్ లోకి అయితే రండి, లేకుంటే యూట్యూబ్ అనేది పక్కన పెట్టేసి వేరే వర్క్ అనేది చూసుకోండి. ఫస్ట్ వచ్చేసి కాపీరైట్ స్ట్రైక్ గురించి మాట్లాడుకుందాం. అసలు ఈ కాపీరైట్ స్ట్రైక్ అంటే ఏంటంటే, మనది కాని కంటెంట్ వేరే వాళ్ళ వీడియోస్ కి మనం దాన్ని కాపీ చేసుకొని మన ఛానల్ లో పెట్టేసుకుంటే వాళ్ళు ఊపుకుంటారు చెప్పండి? ఎవరికైనా కోపం వస్తుంది కదా. మరి మనకు స్ట్రైక్ అనేది ఎలా వస్తుంది, ఎవరు వేస్తారు మన మీద స్ట్రైక్ అంటే ఆ పలాని యూట్యూబర్ వేస్తాడు. ఓకేనా, ఎవరి వీడియో అయితే మనం కాపీ కొడుతున్నాం ఆ పలాని వ్యక్తి మన మీద స్ట్రైక్ అనేది వేస్తాడు. అతడు మన మీద స్ట్రైక్ అనేది ఎలా వేస్తాడంటే, ఆ పలాని యూట్యూబ్ క్రియేటర్ నా వీడియోని వాడుకున్నాడు, అతను ఛానల్లో పెట్టేసుకున్నాడు, ఆ వెంటనే ఆ వీడియోని రిమూవ్ చేసేయండి అని యూట్యూబ్ కి అయితే అతను మెయిల్ అయితే చేస్తాడు. ఓకేనా, అప్పుడు యూట్యూబ్ ఏం చేస్తుంది, మొత్తం కూడా చూస్తుంది, మన ఛానల్ ను అతని ఛానల్ మొత్తం చూస్తుంది. చూసి ఏం చేస్తుందంటే, ఏమన్నా మిస్టేక్ చేస్తుంటే అతను చెప్పింది నిజమే అనుకుని ఒకవేళ యూట్యూబ్ అనేది చెక్ చేసి మన ఛానల్లో తప్పు ఉంది అని ఒకవేళ యూట్యూబ్ కి అయితే అర్థమైతే గనక కంపల్సరీ మన వీడియో మీద స్ట్రైక్ అయితే వేస్తుంది. ఓకేనా, అలా మనకి ఒకటో స్ట్రైక్ అయితే పడ్డది పర్లేదు, రెండో స్ట్రైక్ పడ్డది అనుకోండి పర్లేదు, థర్డ్ స్ట్రైక్ పడ్డది అనుకోండి ఛానల్ లేకుండా పోతుంది. అర్థమైందా? థర్డ్ స్ట్రైక్ ఎప్పుడైతే మన ఛానల్లో పడ్డదో ఆటోమేటిక్ గా మన ఛానల్ రిమూవ్ అయితే అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి స్ట్రైక్ అయితే పడ్డది అనుకోండి, ఒకటో స్ట్రైక్ పడితే మనకి 90 days వరకు ఉంటుంది. అర్థమైందా? 90 రోజుల పాటు ఆ స్ట్రైక్ అనేది ఎటు పోదు, అక్కడే ఉంటుంది. నెక్స్ట్ మళ్ళీ ఏమన్నా సంథింగ్ సేమ్ అదే కంటెంట్ మళ్ళీ రిపీటెడ్ గా మనం ఒకవేళ చేసుకొని మళ్ళీ సేమ్ అతని వీడియోస్ మళ్ళీ కాపీ కొట్టుకొని మన ఛానల్లో మళ్ళీ పెట్టామనుకోండి, మళ్ళీ సెకండ్ స్ట్రైక్ పడుతుంది. అర్థమైందా? మళ్ళీ రెండో స్ట్రైక్ అయితే పడుతుంది. రెండో స్ట్రైక్ పడ్డాక కూడా మనం వదిలేయకుండా మళ్ళీ బుద్ధి కాలి మళ్ళీ కంటెంట్ వేరే వాళ్ళ కంటెంట్ బాగుంది అనుకోండి, వాళ్ళకి వ్యూస్ వస్తున్నాయి, ఆ వీడియోకి వ్యూస్ వస్తున్నాయి, మన వీడియోస్ కి వ్యూస్ రావడం లేదనుకోండి, మళ్ళీ సేమ్ అతని కంటెంట్ కాకుండా వేరే వాళ్ళ కంటెంట్ మళ్ళీ కాపీ కొట్టినాం అనుకోండి, డౌన్లోడ్ చేసుకొని సేమ్ అదే విధంగా మన ఛానల్లో మళ్ళీ ఒకవేళ అప్లోడ్ చేసుకుంటే మూడో స్ట్రైక్ కూడా పడుతుంది. ఓకేనా, మూడో స్ట్రైక్ పడ్డాక ఏమవుతుంది మన ఛానల్లో అంటే డైరెక్ట్ గా యూట్యూబ్ అనేది రిమూవ్ అనేది చేస్తుంది. యూట్యూబ్ లో మన ఛానల్ కనిపించదు కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకొని వీడియోస్ అనేది చేయడం బెటర్. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి కాపీరైట్ క్లెయిమ్ అంటే ఏంటంటే, వేరే వాళ్ళ కంటెంట్, ఓకేనా, వేరే వాళ్ళ సాంగ్ గానీ మ్యూజిక్ గానీ ఒకవేళ మన వీడియోలో మనం వాడుకున్నట్టయితే, ఓకేనా, వాడుకుంటే కొన్ని సార్లు మనకు క్లైమ్స్ రావండి, జాగ్రత్త వినండి. కొన్ని సార్లు మనకు క్లైమ్స్ రావు. క్లైమ్స్ వస్తే ఏం కాదు. ఓకేనా, మన ఛానల్లో 50, 60, 100 క్లైమ్స్ వచ్చినా మన వీడియోకి ఏం పరాక్ పడదు. ఇప్పుడు వేరే వాళ్ళు మన వీడియో మీద ఎందుకు ఇస్తారు క్లైమ్ అంటే, సేమ్ ఇందాక మనం చెప్పుకున్నట్టు వేరే వాళ్ళ కంటెంట్ మనం వాడుకుంటే, ఏమన్నా మ్యూజిక్ గానీ సాంగ్ గానీ సౌండ్ ఎఫెక్ట్ కావచ్చు ఏమన్నా వాడుకుంటే, ఇప్పుడు మన వీడియోలో వాడుకున్నాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు చూస్తున్న వీడియోలో వెనకాల బ్యాక్గ్రౌండ్ లో కొంచెం సాంగ్ అనేది వస్తుంది అనుకోండి, ఇక్కడ నేను మాట్లాడుతుంటే వెనకాల బ్యాక్గ్రౌండ్ లో కొంచెం సాంగ్ అయితే వస్తుంది. ఆ సాంగ్ వచ్చేసి నాది కాదు, వేరే వాళ్ళ కంటెంట్ నేను దాన్ని కాపీ కొట్టుకున్నాను. ఓకేనా, ఆ సాంగ్ అనేది వేరే వాళ్ళ సాంగ్ అయితే నేను దాన్ని వాడుకుంటున్నా. అతను ఏం చేస్తాడంటే, నేను అతని సాంగ్ వాడుకున్నట్టు అతనికి కనిపిస్తుంది. ఓకేనా, అతడు వెళ్ళి డైరెక్ట్ గా యూట్యూబ్ కి మళ్ళీ మెయిల్ చేస్తాడు, పలానా యూట్యూబర్ నా వీడియోకి పలానా యూట్యూబర్ నా సాంగ్ అనేది వాడుకుంటున్నాడు, నా మ్యూజిక్ అనేది వాడుకుంటున్నాడు, అతని మీద క్లైమ్స్ అనేది వేయండి అని, ఆ వీడియో మీద క్లైమ్స్ అనేది వేయండి అని ఇలా క్లైమ్ అయితే వేస్తాడు. ఓకేనా, క్లైమ్ వేస్తే ఏమవుతుందంటే, ఈ వ్యూస్ మనకే ఉంటాయి, వాచ్ అవర్స్ మనకే ఉంటది, ఓకేనా, సబ్స్ మనకే వస్తాయి, అమౌంట్ మాత్రం అతనికి వెళ్తుంది, డబ్బులు మాత్రం అతనికి వెళ్తుంది. అన్ని సార్లు క్లైమ్సే రావండి, కొన్ని సార్లు స్ట్రైక్ కూడా వస్తుంది. అందరూ మంచి వాళ్ళే ఉంటారు కదా యూట్యూబ్ లో, కొంతమంది ఉంటారు. ఓకేనా, వాళ్ళు ఏం చేస్తారంటే మన మీద డైరెక్ట్ గా క్లైమ్ వేయకుండా స్ట్రైక్ అనేది వేస్తారు. ఇప్పుడు పలానా వ్యక్తికి సాంగ్ అనేది మనం వాడుకున్నాం, ఆ మ్యూజిక్ గానీ సాంగ్ అయితే వాడుకుంటే అతనికి ఎంతో కొంత జాలి దయ ఉంటే మన మీద క్లైమ్ అనేది వేస్తాడు. క్లైమ్ వేస్తే మన వీడియోకి వచ్చిన డబ్బులు మొత్తం అతనికే పోతుంది. కానీ ఒకవేళ స్ట్రైక్ వేసాడు అనుకోండి, మన ఛానల్కే ప్రాబ్లం. సరే, నా సాంగే కదా వాడుకుంటే వాడుకోని అని అక్కడ వాడు వదిలేస్తే పర్లేదు. ఓకేనా, ఒకవేళ వదలకుండా నా సాంగ్ వాడేంది వాడుకునేది, నా సాంగ్ నేను వాడుకోవాలి, నా కంటెంట్ నేను వాడుకుంటా, వాడేందుకు వాడుకుంటున్నట్టుగా వాడు వెళ్ళి యూట్యూబ్ కి రిక్వెస్ట్ చేసి మెయిల్ పంపించి డైరెక్ట్ గా స్ట్రైక్ వేపితే మనం ఏం చేయలేం. ఓకేనా, 3 స్ట్రైక్స్ పడితే మళ్ళీ ఛానల్ గోయిందా. అందుకోసం వేరే వాళ్ళ కంటెంట్ యూజ్ చేయకుండా మన కంటెంట్ మనం వాడుకుంటే బెటర్. ఓకేనా, మన కంటెంట్ మనం వాడుకుంటే స్ట్రైక్ గానీ క్లైమ్ గానీ ఏది మనకు రాదు.
కాపీరైట్ క్లెయిమ్ అంటే ఏంటో మీకు అర్థమైంది అనుకుంటున్నా. నెక్స్ట్ వచ్చేసి కమ్యూనిటీ గైడ్లైన్ స్ట్రైక్ అన్నమాట. ఓకేనా, కమ్యూనిటీ స్ట్రైక్ అంటే ఏంటంటే ఇది యూట్యూబే వేస్తుంది. యూట్యూబే మనకి కమ్యూనిటీ స్ట్రైక్ అనేది వేస్తుంది. ఎలా వేస్తుంది మరి యూట్యూబ్ అంటే, యూట్యూబ్ లో కొన్ని రూల్స్ అనేవి ఉంటాయి. ఆ రూల్స్ అనేవి మనం పాటిస్తూ మనం యూట్యూబ్ లో వీడియోస్ అనేవి చేస్తే పర్లేదు, మనకి ఎటువంటి స్ట్రైక్ అయితే రావు. ఇప్పుడు యూట్యూబ్ పరంగా రూల్స్ అనేవి మరి ఏంటి, ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఏంటి అంటే, బాంబులు ఎలా తయారు చేయాలి, వేరే వాళ్ళ క్యాస్ట్ గురించి మనం ఏమన్నా తప్పుగా మాట్లాడి మన ఛానల్లో ఏమన్నా వీడియోస్ అనేది చేసినా కూడా ఇలాంటి కంటెంట్ కూడా యూట్యూబ్ కి విరుద్ధంగా ఉంటుంది. నెక్స్ట్ గన్స్ ఎలా తయారు చేయాలి, మందు పాత్రల గురించి వీడియోస్ చేయడం గానీ, ఇంకా వచ్చేసి బ్యాంకులో డబ్బులు ఎలా దొంగిలించాలి, ఇలాంటి ఫేక్ కంటెంట్ మొత్తం కూడా యూట్యూబ్ కి వ్యతిరేకంగా ఉంటుంది. ఇంకోటి వచ్చేసి కోడి పందాల గురించి చేస్తుంటారు. ఆంధ్రలో ఎక్కువ కోడి పందాల గురించి వీడియోస్ అనేది చేస్తారు. ఓకేనా, కోడి పందాల వీడియోస్ కూడా యూట్యూబ్ లో పెట్టరాదు. థర్డ్ లో ఏంటంటే మనకు ఇంపార్టెంట్ వచ్చేసి డైరెక్ట్ గా మనకు యూట్యూబ్ అనేది స్ట్రైక్ అయితే వేయదు, ఫస్ట్ వార్నింగ్ అయితే ఇస్తుంది. యూట్యూబ్ మనకు ఏమని వార్నింగ్ ఇస్తుందంటే, మీరు చేసిన వీడియో అనేది యూట్యూబ్ కి విరుద్ధంగా ఉంది, అలాంటి వీడియోస్ అనేవి యూట్యూబ్ లో చేయకండి అని వార్నింగ్ అనేది ఇస్తుంది. వార్నింగ్ వచ్చినప్పుడు మనం పక్కన పెట్టేసేయాలి. ఓకేనా, అలాంటి కంటెంట్ మనం ఇంకోసారి చేయకూడదు. బట్ ఏంటంటే ఆ వార్నింగ్ కూడా మనం పక్కన పెట్టేసి సేమ్ మళ్ళీ అదే కంటెంట్ అలాంటి వీడియోస్ మన ఛానల్లో మనం ఒకవేళ చేసామనుకోండి, డైరెక్ట్ గా ఇప్పుడు వార్నింగ్ కాదు, స్ట్రైక్ అనేది వేస్తుంది. ఈ స్ట్రైక్ వచ్చి 90 days ఉంటది. 90 days అయిన తర్వాత ఈ స్ట్రైక్ ఆటోమేటిక్ గా రిమూవ్ అవుతుంది. ఆ 90 days లో మరొక తప్పు చేసామనుకోండి, రెండో స్ట్రైక్ అవుతుంది. ఇంకో స్ట్రైక్ వచ్చింది అనుకోండి, మూడో స్ట్రైక్ అవుతుంది. యూట్యూబ్ మన ఛానల్ ని చూసి ఇతను పదే పదే ఇలాంటి కంటెంట్ చేస్తున్నాడు, వార్నింగ్ ఇచ్చినా కూడా వినట్లేదని డైరెక్ట్ గా యూట్యూబ్ అనేది మన ఛానల్ ని రిమూవ్ అనేది చేస్తుంది. కానీ ఆ యూట్యూబ్ కి విరుద్ధంగా మనం వీడియో చేస్తే యూట్యూబ్ ఊరుకుంటుందా? ఊరుకోదు కదా, అందుకే స్ట్రైక్ అనేది వేస్తుంది. కాబట్టి యూట్యూబ్ కి విరుద్ధంగా మనం వీడియోస్ అనేవి చేయకుండా మన వీడియోస్ మనం చేసుకుంటే బెస్ట్. వీళ్ళ కంటెంట్ వాళ్ళ కంటెంట్ మనం ఎందుకు కాపీ కొట్టాలి? నెక్స్ట్ క్లాస్ లో యూట్యూబ్ లో వీడియోస్ ప్రాపర్ గా ఎలా అప్లోడ్ చేసుకోవాలి, SEO ఎలా చేసుకోవాలి, ఐకార్డ్స్ ఎలా ఇవ్వాలి, ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ మీకు నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. అదే విధంగా ఒకవేళ మీరు కొత్తగా యూట్యూబ్ అనేది క్రియేట్ చేసుకోవాలి అనుకుంటే మన ఛానల్లో వీడియో ఉంది. నేను ఫస్ట్ క్లాస్ అని ఫుల్ కోర్స్ అని ఆల్రెడీ ఒక వీడియో అయితే చేశాను. మెయిల్ ఐడి ఎలా క్రియేట్ చేసుకోవాలి దగ్గర నుంచి ఒక యూట్యూబ్ అనేది ప్రాపర్ గా ఎలా క్రియేట్ చేసుకోవాలి, తర్వాత యూట్యూబ్ లో కొన్ని సెట్టింగ్స్ అనేవి ఉంటాయి, ఆ సెట్టింగ్స్ మనం ఎలా చేసుకోవాలి, ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ మన ఛానల్లో వీడియో అయితే ఉంది. యూట్యూబ్ అనేది ప్రాపర్ గా ఎలా క్రియేట్ చేసుకోవాలన్నది ప్రతిదీ నేను వీడియో చేసి పెట్టాను. ఒకవేళ మీరు చూడకుంటే ఛానల్లో వీడియో ఉంది, వెళ్ళి చూసేయండి. ఇది వచ్చేసి క్లాస్ 2 అన్నమాట. క్లాస్ 3లో మీకు యూట్యూబ్లో వీడియోస్ ప్రాపర్గా ఎలా అప్లోడ్ చేసుకోవాలన్నది మళ్ళీ ఒక వీడియో అయితే చేస్తాను. ఈ వీడియో పరంగా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ అయితే చేసుకోండి, తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. అదేవిధంగా మీరు ఒకవేళ నాతో మాట్లాడాలి అనుకుంటే, అంటే ఏమన్నా యూట్యూబ్ పరంగా డౌట్స్ కావచ్చు, ఛానల్ పరంగా, మానిటైజేషన్ పరంగా ఇంకేమన్నా మీకు డౌట్స్ ఉంటే మీరు నాతో మాట్లాడాలి అనుకుంటే ఇక్కడ మెంబర్షిప్ అనేది కనిపిస్తుందా, అందులో మీరు జాయిన్ అయితే అవ్వండి. మెంబర్షిప్లో మీరు జాయిన్ అయిన వెంటనే అక్కడ నా ఫోన్ నెంబర్ అయితే మీకు కనిపిస్తుంది, డైరెక్ట్గా మీరు నాకు ఫోన్ చేసి మాట్లాడవచ్చు. ఇంకేమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మీకు నేను ఛానల్ పరంగా చేసి మరీ ఇస్తాను మెంబర్షిప్లో జాయిన్ అయితే. ఈ యొక్క క్లాస్ లో మీకు కాపీరైట్ స్ట్రైక్ అంటే ఏంటి, కాపీరైట్ క్లెయిమ్ అంటే ఏంటి, కమ్యూనిటీ గైడ్లైన్ స్ట్రైక్ అంటే ఏంటి అనేది మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నా. ఇప్పటికైనా వీడియో లైక్ చేయకుంటే వీడియో లైక్ చేసి ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ నెక్స్ట్ వీడియో.